వెల్కమ్ టు శ్రీ ఆర్ట్ స్టూడియోస్. అందరికీ నమస్కారం. మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది విద్యార్థులు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, డిఫెన్స్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పోటీలో దిగుతుంటారు. కానీ ఈ పరీక్షలు కేవలం తెలివి మాత్రమే కాదు, పట్టుదల, సహనం మరియు సరైన ప్రణాళికలు కూడా పరీక్షిస్తాయి. ప్రతి అభ్యర్థి కల ఒకటే, ఆ గౌరవప్రదమైన ఉద్యోగం, ఆ సర్టిఫికెట్, ఆ కుటుంబానికి ఆనందం. కానీ వాస్తవం ఏమిటంటే ఈ రేస్లో చివరి వరకు నిలబడేవారే విజేతలు. విజయాన్ని సాధించేవారు పుస్తకాలు మాత్రమే చదివి ఆగిపోరు. వారు సరిగ్గా ప్రణాళిక వేసి సమయాన్ని తెలివిగా వాడుకొని బలహీనతలను బలంగా మార్చుకుంటారు. వారు ప్రతి రోజును ఒక మెట్టు ఎక్కినట్లుగా గడుపుతారు. ఈ రోజు మనం తెలుసుకోబోయేదేమిటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావడానికి ఏ స్మార్ట్ స్ట్రాటజీస్ ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఎలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి, ఎలా డిస్ట్రాక్షన్ నుంచి దూరం పెట్టి ఫోకస్ను పెంచుకోవాలి, మరియు ముఖ్యంగా ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. చిన్న చిన్న మార్పులు, సరైన దిశలో కదలడం ఇదే పెద్ద విజయాలకు మార్గం అవుతాయి. అయితే ఆ విజయానికి దారి ఎలా వేసుకోవాలో కలిసి తెలుసుకుందాం రండి. మొదలుగా మీరు రాయబోయే పరీక్ష యొక్క సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇది మీ ప్రిపరేషన్కి పునాది వంటిది. పునాది బలంగా ఉంటేనే భవనం చాలా బలంగా నిలుస్తుంది. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే ఏ సబ్జెక్టులు వస్తాయి. ఉదాహరణకు జనరల్ స్టడీస్, మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ మొదలైనవి కావచ్చు. ప్రతి సబ్జెక్టుకి ఎంత మార్కులు కేటాయించబడ్డాయి, మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఒక్క ప్రశ్నకు సమయం ఎంత వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ ఉందా, ఉంటే ఎంత. ఉదాహరణకు 1/3 మార్క్ లేదా 0 మార్క్ కంటే. సపోజ్ మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తున్నారని అనుకుందాం. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 30 క్వశ్చన్స్, రీజనింగ్కి 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్ ఉండవచ్చు. ప్రతి సెక్షన్కి టైం లిమిట్ కూడా వేరెవరుగా ఉండవచ్చు. అది తెలిసిన వెంటనే మీరు ఏ సెక్షన్లో బలహీనంగా ఉన్నారో, ఎందులో బలంగా ఉన్నారో తెలుసుకోవచ్చు. మునుపటి సంవత్సరాల ప్రశ్నాపత్రాలను కనీసం 5 నుండి 10 సార్లు విశ్లేషించండి. అంటే 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను విశ్లేషించండి. అది మీకు 3 ముఖ్యమైన విషయాలు చెబుతాయి. మొదటిది ప్రశ్నల స్థాయి. అంటే ఆ ప్రశ్న స్థాయి అనేది ఈజీ ఆర్ మోడరేట్ ఆర్ డిఫికల్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎక్కువగా వచ్చే టాపిక్స్ అంటే హై వెయిటేజ్ క్వశ్చన్స్, అంటే హై వెయిటేజ్ టాపిక్స్ అని అర్థం. ఎక్కువగా వచ్చే టాపిక్స్ ఏంటా అనేది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్కి అవకాశం ఉంటుంది. సిలబస్కి బయట అన్నెసెసరీ చదవడం టైం వేస్ట్ మాత్రమే. కాబట్టి మీరు చదివే ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్ సిలబస్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పద్ధతి చేస్తే మీరు 6 నెలల్లో చేసే చదువు 3 నెలల్లో పూర్తి అవుతుంది. ఒక సబ్జెక్టు సిలబస్ తీసుకొని దాని పక్కనే వెయిటేజ్ మార్కులు లేదా ప్రశ్నల సంఖ్య రాయండి. అధిక వెయిటేజ్ ఉన్న టాపిక్స్కి మొదట ప్రాధాన్యం ఇవ్వండి. ఉదాహరణకు మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 రాస్తే పాలిటీ మరియు ఎకనామీకి ఎక్కువ వెయిటేజ్ ఉంటే వాటిని ముందు పూర్తి చేయండి. మొదలుగా మీరు రాయబోయే పరీక్ష యొక్క సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇది మీ ప్రిపరేషన్కి పునాది వంటిది. పునాది బలంగా ఉంటేనే భవనం చాలా బలంగా నిలుస్తుంది. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే ఏ సబ్జెక్టులు వస్తాయి. ఉదాహరణకు జనరల్ స్టడీస్, మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ మొదలైనవి కావచ్చు. ప్రతి సబ్జెక్టుకి ఎంత మార్కులు కేటాయించబడ్డాయి, మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఒక్క ప్రశ్నకు సమయం ఎంత వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ ఉందా, ఉంటే ఎంత. ఉదాహరణకు 1/3 మార్క్ లేదా 0 మార్క్ కంటే. సపోజ్ మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తున్నారని అనుకుందాం. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 30 క్వశ్చన్స్, రీజనింగ్కి 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్ ఉండవచ్చు. ప్రతి సెక్షన్కి టైం లిమిట్ కూడా వేరెవరుగా ఉండవచ్చు. అది తెలిసిన వెంటనే మీరు ఏ సెక్షన్లో బలహీనంగా ఉన్నారో, ఎందులో బలంగా ఉన్నారో తెలుసుకోవచ్చు. మునుపటి సంవత్సరాల ప్రశ్నాపత్రాలను కనీసం 5 నుండి 10 సార్లు విశ్లేషించండి. అంటే 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను విశ్లేషించండి. అది మీకు 3 ముఖ్యమైన విషయాలు చెబుతాయి. మొదటిది ప్రశ్నల స్థాయి. అంటే ఆ ప్రశ్న స్థాయి అనేది ఈజీ ఆర్ మోడరేట్ ఆర్ డిఫికల్ట్ గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎక్కువగా వచ్చే టాపిక్స్ అంటే హై వెయిటేజ్ క్వశ్చన్స్, అంటే హై వెయిటేజ్ టాపిక్స్ అని అర్థం.
ఎక్కువగా వచ్చే టాపిక్స్ ఏంటా అనేది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ కి అవకాశం ఉంటుంది. సిలబస్ కి బయట అన్నెసెసరీ చదవడం టైం వేస్ట్ మాత్రమే. కాబట్టి మీరు చదివే ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్ సిలబస్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పద్ధతిలో చేస్తే మీరు 6 నెలల్లో చేసే చదువు 3 నెలల్లో పూర్తి అవుతుంది. ఒక సబ్జెక్ట్ సిలబస్ తీసుకొని దాని పక్కనే వెయిటేజ్ మార్కులు లేదా ప్రశ్నల సంఖ్య రాయండి. అధిక వెయిటేజ్ ఉన్న టాపిక్స్కి మొదట ప్రాధాన్యం ఇవ్వండి. ఉదాహరణకు మీరు టీఎస్పీఎస్సి గ్రూప్ 2 రాస్తే పాలిటీ మరియు ఎకనామీకి ఎక్కువ వెయిటేజ్ ఉంటే వాటి ముందు పూర్తి చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయానికి కేవలం ఎక్కువ గంటలు చదవడం సరిపోదు. సిస్టమాటిక్ స్టడీ ప్లాన్తో చదవడం చాలా ముఖ్యం. ముందుగా మీరు ఎంత రోజులు లేదా నెలలు సిద్ధం చేసుకోవడానికి ఉన్నాయో తెలుసుకోండి. ఆ సమయాన్ని సబ్జెక్టుల వారీగా విభజించండి. డైలీ టైం టేబుల్ని తయారు చేసుకోండి. అంటే ఉదయం మెదడు ఫ్రెష్గా ఉన్నప్పుడు కొత్త కాన్సెప్ట్ నేర్చుకోండి. మధ్యాహ్నం, సాయంత్రం రివిజన్ లేదా ప్రాక్టీస్ టెస్ట్ చేయండి. పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. అంటే 25 నిమిషాలు ఫోకస్గా చదవండి, తర్వాత 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోండి. ఇది మీ కాన్సంట్రేషన్ను పెంచుతుంది. కష్టం అనిపించే సబ్జెక్టుకి మార్నింగ్ టైం కేటాయించండి. ఎందుకంటే ఆ సమయానికి మెదడు ఎక్కువ సమాచారాన్ని గ్రహిస్తుంది. ప్రతిరోజు చివర్లో రివిజన్ టైం ఉండాలి. ఎందుకంటే మర్చిపోకుండా ఉండడానికి అదే మార్గం అవుతుంది. మీరు ఆ రోజు చదివిన టాపిక్ను పాయింట్స్గా నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. వారానికి ఒక రోజు పూర్తి రివిజన్ని కేటాయించండి. మీ స్టడీ ప్లాన్లో మార్క్ టెస్ట్ను కూడా టైం కేటాయించి పరీక్షకు ముందు కనీసం 20 నుండి 30 మార్క్ టెస్టులు రాయడానికి ప్రయత్నించండి. మార్క్ టెస్ట్తో మీరు టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. ఏ ఏరియాలలో మీరు తప్పులు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. వాటిని టార్గెట్ చేసి మెరుగుపరచవచ్చు. ప్లాన్ కేవలం కాగితంపై ఉండకూడదు, దాన్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలి. అది మీకు డిసిప్లిన్ను భవిష్యత్తుపై ప్రణాళిక వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఇస్తుంది. ఇంకో పెద్ద తప్పు చాలామంది చేసే విషయం 10 విధాల మెటీరియల్ని సేకరించడం. ఫలితంగా ఏదీ పూర్తిగా చదవలేరు, గందరగోళం పెరిగిపోతుంది. ఒక సబ్జెక్టుకు ఒకే మంచి పుస్తకాన్ని ఎంచుకోండి. దానిని మళ్ళీ మళ్ళీ చదివి పూర్తిగా అర్థం చేసుకోండి. ఉదాహరణకు పాలిటీ కోసం లక్ష్మీకాంత్, హిస్టరీ కోసం ఎన్సీఆర్టీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ లాంటి పుస్తకాలను ఎంచుకోండి. అలాగే ఆన్లైన్ రిసోర్సెస్ అంటే యూట్యూబ్లో విశ్వసనీయమైన ఛానల్స్, మంచి మంచి కంటెంట్ ఇచ్చే ఎడ్యుకేషనల్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. యాప్స్ను ఫాలో అవ్వండి. గవర్నమెంట్ వెబ్సైట్స్ లైక్ పిఐబి, మినిస్ట్రీ సైట్స్. ఓకే, అలాగే షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఒక టాపిక్ పూర్తయ్యాక కేవలం ముఖ్యమైన ఫ్యాక్ట్స్, డేట్స్, ఫార్ములాస్ మాత్రమే రాయండి. కలర్ కోడింగ్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఉపయోగిస్తే రివిజన్ సులభం అవుతుంది. ఫేక్ లేదా అవుట్డేటెడ్ మెటీరియల్ని వాడకండి. మెటీరియల్ పబ్లికేషన్ డేట్ చెక్ చేసుకోండి. సోషల్ మీడియా ఫార్వర్డ్స్లోని కంటెంట్ను బ్లైండ్గా నమ్మొద్దు. గుర్తుంచుకోండి, చాలా పుస్తకాలు చదివేవాడు విజేత కాదు, ఒకే పుస్తకాన్ని పదే పదే చదివేవాడే విజేత. రీడింగ్ మాత్రమే కాదు, రివిజన్ కూడా విజయానికి కీలకం. ఫస్ట్ రివిజన్ సబ్జెక్టు పూర్తయ్యాక కాన్సెప్ట్ క్లియర్గా చేసుకోవడానికి. ముఖ్యమైన డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ మళ్ళీ చదవండి. అర్థం కాని భాగాలను తిరిగి నేర్చుకోండి. సెకండ్ రివిజన్ షార్ట్ నోట్స్తో కేవలం ముఖ్యమైన పాయింట్స్, డేట్స్, ఫార్ములాస్ను మాత్రమే రివైండ్ చేయండి. డయాగ్రామ్స్, చార్ట్స్ అనేవి మైండ్ మ్యాప్గా వాడండి. థర్డ్ రివిజన్ మాక్ టెస్ట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో అసలు పరీక్షా వాతావరణంలో ప్రాక్టీస్ చేయండి. మీ స్పీడ్ అండ్ యాక్యురసీని చెక్ చేసుకోండి. టైం టేబుల్ మేనేజ్మెంట్ టిప్స్ తెలుసుకుందాం. ఎగ్జామ్లో ముందుగా సులభమైన ప్రశ్నలు అటెంప్ట్ చేయండి. కఠినమైనవి తర్వాత అటెంప్ట్ చేయండి. ఒక ప్రశ్నపై ఎక్కువ సమయం వృధా చేయకండి. మార్క్ టెస్ట్ తర్వాత మీ స్కోర్ను విభాగాల వారీగా విశ్లేషించండి. ఏ టాపిక్స్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి టార్గెట్ రివిజన్ చేయండి. గుర్తుంచుకోండి, పఠనం, రివిజన్, ప్రాక్టీస్ ఈ 3 కలిసినప్పుడే విజయానికి దారితీస్తాయి. ప్రిపరేషన్లో మనసు దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. రోజు ప్రారంభం కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ లేదా లైట్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది కాన్సంట్రేషన్ని పెంచుతుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది, డిస్ట్రాక్షన్ను తగ్గించండి. సోషల్ మీడియా ఉపయోగాన్ని పరిమితం చేయండి. అవసరం లేని వాట్సాప్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. సెల్ఫ్ డిసిప్లిన్ను నేర్చుకోండి. అంటే రోజు ఒక ఫిక్స్డ్ స్టడీ టైం టేబుల్ని పాటించండి. లక్ష్యం నెరవేర్చిన తర్వాత మాత్రమే ఎంటర్టైన్మెంట్ తీసుకోండి. పాజిటివ్ మైండ్ సెట్లో ఉండండి.
ఫెయిల్యూర్ వస్తే నిరుత్సాహపడకండి. ప్రతి ప్రయత్నం మీ విజయానికి ఒక అడుగు దగ్గర వేస్తుంది అని అర్థం చేసుకోండి. నేను చేయగలను అనే నమ్మకం ఎప్పుడూ ఉంచుకోండి. మీరు మీ పాజిటివ్గా మోటివేషనల్ టూల్స్ని ఉపయోగించుకోవాలంటే వాల్పై మీ లక్ష్యం రాసి పెట్టుకోండి. మోటివేషనల్ కోట్స్, సక్సెస్ స్టోరీస్ చదవండి. మీరు సపోర్ట్ చేసే స్నేహితులు, కుటుంబంతో సమయం గడపండి. గుర్తుంచుకోండి, పరీక్షల్లో విజయం కేవలం తెలివితోనే కాక పట్టుదల మరియు మానసిక బలంతో వస్తుంది. మొత్తం మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయానికి 3 ముఖ్యమైన సూత్రాలు: సరైన ప్లానింగ్, క్రమశిక్షణ, నిరంతర ప్రాక్టీస్. మీరు ఒకసారి మొదలు పెట్టాక మధ్యలో ఆగిపోవద్దు. చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగండి. ప్రతిరోజు మీరు చేసే కష్టమే రేపటి విజయాన్ని నిర్దేశిస్తుంది. గుర్తుంచుకోండి, నువ్వు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ ప్రిపరేషన్ చేస్తున్న స్నేహితులకు షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన విద్యా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వీడియోలు వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.